మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు మనకి సాయం చేయరు. అందరూ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఇంక నీ బ్రతుకులు ఏమవ్వదయ్యా, ఇంక నీ బ్రతుకులు నువ్వేం చేయలేవయ్యా, నీకు సాధ్యం కాదయ్యా, నీ అప్పులు తీరవు, నీకు వివాహం జరగదు, నీకు ఉద్యోగం రాదు, ఇంక ప్రయత్నాలు చేయొద్దు, నీ ఆరోగ్యం బాగుపడదని రకరకాల సలహాలు నీకు వినిపిస్తున్నా ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఆపత్కాలంలో మనల్ని బలపరచగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మన సహాయకుడు. ఆయన నీ పక్షాన్ని నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నడూ వెనుకడుగు వేయద్దు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకై భవిష్యత్తు అద్భుతంగా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనుషుల మాటలు వినకుండా దేవుని మీద ఆధారపడి ఒక అడుగు ముందుకై నీ ఓటములని విజయములుగా మార్చడానికి నా ప్రభు ఉన్నాడు. ఇంకంతా అయిపోయిందని నువ్వు అనుకోద్దు. దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అన్న విశ్వాసంతో అడుగులు ముందుకై సంతోషకరమైన సాక్ష్యాలని బ్రతుకులను వింటావు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్.